హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు వచ్చేసి నేను మా అమ్మగారి ఇంట్లో న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ పువ్వులు మందులు లేకుండా పండిస్తారనమాట అమ్మ వాళ్ళు. సో అది మినీ వ్లాగ్ లాగా చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా పెరట్లో కొన్ని పండిస్తారనమాట. అవి నేను యాక్చువల్లీ రాఖీ టైంలో తీసిన వీడియో. సో నేను చాలా రోజులైంది, సారీ ఫ్రెండ్స్, లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడానికి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే మార్నింగ్ లేచి నేను డాబాయికి బ్రష్ చేసుకుందామని చూసే వరకు ఫ్లవర్స్ మాత్రం చాలా బాగా కనిపించాయి ఫ్రెండ్స్. అయితే రోజ్ ఫ్లవర్స్ యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను నేను అమ్మ వాళ్ళ ఇంటికి రాఖీ టైంలో. అప్పుడు చూసే వరకు ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అనేసి ఫాస్ట్గా కిందకి వచ్చేసి నేను ఫోన్ పట్టుకొని ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ తీస్తున్నాను. తీస్తున్న టైంలో నాకు కింద ఇంకొక ప్లాంట్ చెట్టు కనిపించింది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇవి చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎప్పుడైనా తిని ఉన్నా కానీ వీటి పేరు తెలిసినా కానీ కామెంట్ చేయండి, చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో చూడండి. సో అమ్మ వాళ్ళు ఉండేది ఇంట్లో ముగ్గురే కాబట్టి ఇంట్లో వాళ్ళకి డైలీ ఈ విధంగా కూరగాయలు అయితే వెళ్తాయి అన్నమాట. సో డైలీ ఒక కూరగాయ వండుకున్నా వాళ్ళకి ఈజీగా మంత్ గడిచిపోతుంది. ఊర్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ విధంగా కూరగాయలు కూడా పండించుకుంటే న్యాచురల్గా మందులు లేకుండా, ఇప్పుడు కూరగాయల రేటు కూడా చాలా ఎక్కువ ఉంది కదా. సో ఈ విధంగా అయితే పండించుకొని తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది. సో మన ఖర్చు కూడా తక్కువ అవుతుంది. సిటీలో అయితే మనకి చాలా మందులు పండించిన కూరగాయలు తిని అండ్ ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా. సో పల్లెటూరులో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి వంకాయలు ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను వంకాయలు కట్ చేసిన తర్వాత వీడియో తీశాను, నాకు అసలు థాట్ రాలేదనమాట. అందుకోసం ఉన్న వంకాయలు అయితే చూపిస్తున్నాను. ఇవైతే చిన్న వంకాయలు అనమాట, ఇంకా ఇవైతే పెద్దగా అవ్వలేదన్నమాట. సో ఆల్రెడీ ముందు కట్ చేసి పెట్టారు. వీడియో అవైతే ఇంట్లో ఉన్నాయి, నేను అవి చూపిస్తాను చూడండి. ఇవి అన్నమాట. ఇవి మ్యాక్సిమం 1 కేజీ ఉంటాయేమో నాకు తెలిసి. కేజీకి కొంచెం తక్కువ ఉండొచ్చేమోలేండి. 5 అయితే చూడండి ఎంత బారున్నాయో. మూర అంటారు కదా ఫ్రెండ్స్ మన పువ్వులు కొలిసేటప్పుడు, అంత బారున్నాయి అనమాట ఒక్కొక్కటి. మా పిల్లలు కూడా ఫస్ట్ టైం చూసి చాలా షాక్ అయ్యారు. యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైమే చూడడం. ఇవేమో లడ్డూగా తెల్ల వంకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి అనమాట. చాలా లడ్డుగా అవుతాయి అనమాట. ఆ వంకాయలు అయితే ఇంకా కాయలేదు. ఇంతకుముందు ఒక 4 డేస్ బ్యాక్ కాస్తే అవి తిన్నారంట. తర్వాత ఇది ఎర్ర గోంగూర అనమాట. ఎర్ర గోంగూర పచ్చడి చేస్తారు. ఇదేమో తెల్ల గోంగూర. తెల్ల గోంగూరతో పులిహోర గోంగూర అని కూడా చేస్తారనమాట. చూడండి ఎంత హైట్ ఉందో. 7 ఫీట్స్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి. దీన్ని అయితే పులిహోర గోంగూర అనేసి స్టోర్ చేసుకొని ఒక పచ్చడి రూపంలో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కూడా. చాలా బాగా పెడుతుంది అనమాట మా అమ్మ, నాకైతే చాలా ఇష్టం. ఇంకొకటి వచ్చేసి కాకరకాయ తీగ ఫ్రెండ్స్. ఇక్కడ నాన్న ఒక పందిరి అనేది వేస్తారనమాట. ఓన్లీ వెజిటబుల్స్కి పూల మొక్కలకి అనమాట. ఇక్కడ ఒక పందిరి అనేది వేస్తారు. ఆ పందిరికి ఒక మొక్క వేసేసి ఆ పందిరికి తీగ అంతా పాకేలాగా చేస్తారనమాట నాన్న. అయితే ఈ విధంగా కాకర తీగ, దొండకాయ తీగ, చిక్కుడుకాయ తీగ అండ్ బోడ కాకరకాయ తీగ ఈ విధంగా అయితే ఉంటాయి. సో సీజన్కి సంబంధించిన వెజిటబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కాకరకాయలు, చేదు కాకరకాయలు అంటాం కదా. సో ఇవి ఎక్కువ పెద్దగా అయితే ఉండవు, మీడియం సైజులో అయితే ఉంటాయి. ఎక్కువగా చేదు కూడా ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇది బోడ కాకరకాయ తీగ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో కదా, నా ఫేవరెట్ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం బోడ కాకరకాయలు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం బోడ కాకరకాయల కర్రీ. నాకు 365 డేస్ పెట్టినా కానీ నేను తింటాను, అంత ఇష్టంగా తింటాను. సో ఇవి వచ్చేసి చూడండి ఎంత గ్రీనిష్గా న్యాచురల్గా ఎంత బాగున్నాయి కదా. సో అమ్మ వాళ్ళకైతే ఇప్పుడు కేజీ వెళ్తున్నాయి అంట. నేనున్న టైంలో ఎక్కువ వెళ్ళలేదు, ఇప్పుడైతే డైలీ కేజీ వెళ్తున్నాయి అంట. అవి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడల్లా నేను చాలా ఫీల్ అవుతున్నా, నేను మిస్ అవుతున్నా అనేసి. సో నాకైతే మిస్ అవుతున్నా అని అమ్మ రీసెంట్గా నాకు పంపించారు, నేను తిన్నాను కూడా. చూడండి అన్నీ కోసిన తర్వాత చూపిస్తున్నాను. డైలీ అయితే కేజీ అయితే వెళ్తున్నాయి అనమాట. తర్వాత పెద్ద కాకరకాయలు అని ఇందాక చెప్పాను కదా. చూడండి ఏ విధంగా
పైన పందిరికి అవి కాసిన తర్వాత కింద ఎలాడుతున్నాయి అనమాట. మనం కోసుకోవడానికి కూడా ఈజీగా అవకాశం ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఎక్కువగా సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఒక చిన్న కాకరకాయ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ చిన్న కాకరకాయ అయితే ఎక్కువగా లావు అవ్వదు. ఇది ఎల్లో కలర్లో అయిపోయి పండిపోయి ఖరాబ్ అయిపోయి పడిపోతుంది అనమాట. అంటే అది రోగం వచ్చిందని కూడా అంటారు. అలా రోగం రాకుండా ఉండడానికి ఊర్లో అయితే బూడిద ఉంటుంది కదా, కట్టెల పొయ్యి మీద బూడిద చేస్తారు. ఆ బూడిద వస్తుంది కదా, ఆ బూడిదని కూడా వేస్తారనమాట రోగం రాకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి జామకాయ చెట్టు. సో నేను పుట్టక ముందు నుంచి మా ఇంట్లో జామ చెట్టు, పపాయ చెట్టు, కొబ్బరి చెట్టు, సీతాఫల చెట్టు అయితే మా ఇంట్లో ఉండేదన్నమాట. సో ఇప్పుడైతే అన్నీ పోయినాయి, ఎందుకంటే ఇల్లు చేంజ్ అయినాం కాబట్టి. సో అక్కడ అన్నీ పోయినాయి. ఒక చిన్న జామ చెట్టు అయితే ఉంది. జామకాయలు ఈ విధంగా అయితే కాస్తాయి అనమాట. సీజన్ టైంలో చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట. ఇంకా మా ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటుంది, పపాయ చెట్టు ఉంటుంది, మందార చెట్టు ఉంటుంది, ఇంకా చాలా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరిగా మీకు చూపిస్తాను. సో చూడండి కాకరకాయలు అయితే ఏ విధంగా ఉన్నాయి. ఇవి అయితే ఇదే సైజులో ఉంటాయి అనమాట. ఇది ఇంకొక రకమైన కాకరకాయలు. ఇవి ఎక్కువ లడ్డుగా అవ్వవు, ఇదే సైజులో ఉంటాయి అనమాట. ఇవి కూడా ఎక్కువ సేదు ఉండవు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ ఆనియన్స్ వేసుకొని వండుకొని తినాలి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఓన్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో పెరడ్ అనమాట, చిన్న పెరడు. సో కరివేపాకు అయితే నాకు ఊరు నుంచి అయితే అమ్మ పంపించింది ఈ విధంగా. నాకు యాక్చువల్లీ కంపల్సరిగా ఊరు నుంచి ఎవరైనా వస్తున్నారంటే మాత్రం నా కోసం, ఎందుకంటే మన సిటీలో కరివేపాకు కూడా కొనుక్కోవాలి కాబట్టి కరివేపాకు, మందారాకు, గోరింటాకు మాత్రం కంపల్సరిగా పంపిస్తారనమాట అమ్మ. జామకాయలు కూడా కంపల్సరిగా పంపిస్తుంది. ఇంకా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ కూడా కంపల్సరీగా పంపిస్తారు. ఇంకా నా కోసం పువ్వులు కూడా పంపించింది అమ్మ. పువ్వులు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇది విరజాజుల చెట్టు ఉంది ఫ్రెండ్స్, అది డాబా సైడ్ ఉందనమాట. అది వీడియో తీయలేదు, ఈసారి తీస్తాను కంపల్సరీగా. ఇది కనకాంబరం చెట్టు అనమాట. యాక్చువల్లీ అమ్మ కనకాంబరాల చెట్టు ఒక 10-15 చెట్లు అయితే వేస్తుంది. సో ఈసారి అయితే ఎక్కువ వేయలేదన్నమాట. ఇవి లాస్ట్ ఇయర్ చెట్లే. సో 4 చెట్లు ఉన్నాయి, వాటికి మాత్రం చూడండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో. 4-5 చెట్లకే. ఇంకా అమ్మ ఒక్కతే కదా, సో డివైడే పెట్టుకుంటుందంట. నా కోసం అయితే ఇన్ని పంపించింది. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. కనకాంబరాలు అంటే ఊరు కంపల్సరిగా గుర్తుకొస్తుంది. పెట్టుకున్నా కానీ మనకి ఫేస్లో కళ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఆడపిల్లలకి. ఇంకా నెక్స్ట్ మల్లెపువ్వులు. ఈ మల్లెపువ్వులు ఈ వేరే సైడ్ ఉన్నాయి అనమాట, నేను వీడియో తీయలేదు. నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కటి నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను కంపల్సరిగా. ఇవైతే సీతాఫలాలు సీజన్ ఫ్రూట్స్ కదా. సో నేను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియోగా కూడా పెట్టాను, నా కోసం అమ్మ పంపించింది. ఇవేమో సంచిలో కొంచెం నలిగిపోయి ఉన్నాయి అనమాట. వన్ సైడ్ ఉన్నాయేమో ఒక 2 డేస్లో పండుతాయి అనమాట. సో అవి 2 చూపిస్తున్నాను. అమ్మకి నేనంటే ఎంత ప్రేమ, ఇవన్నీ పంపించింది కదా ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి, మందులతో పండించినవి అండ్ మనీ ఎక్కువగా అవుతాయి అని అమ్మ ఎవ్రీ టైం ఆలోచించి నా కోసం అయితే ఈ విధంగా పంపిస్తుంది. సో అమ్మ వాళ్ళ పెరడ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.